సరిగ్గా ఇదే రోజు 40 ఏళ్ల క్రితం కారంచేడు నరమేధం జరిగింది. అంటే దాదాపు ఇప్పటికి 40 ఏళ్లు అయిపోయిందన్నమాట. కారంచేడులో 1985 జూలై 17న దళితుల నెత్తురు ఏరులై పారింది. ఒక పథకం ప్రకారం చుట్టుపక్కల గ్రామాల నుండి సమీకరించి భూస్వామ్య వర్గం అధికార మదంతో సాగించిన ఆ కుట్రపూరిత భయానక దాడిలో 6 దళితులు అసువులు బాశారు. కత్తులు, బరిసెలు, గొడ్డళ్ళు, ఈటెలు, దుడ్డుకర్రలతో జూలై 17 ఉదయాన్నే మాదికపల్లిని చుట్టుముట్టి ఊరిపై అన్ని వైపుల నుండి వందలాది మంది ట్రాక్టర్లు, బైకులతో విరుచుకుపడి భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి దాడి చేశారు. తిరగబడే తప్పించుకునే అవకాశం లేకుండా తమను నిత్యం ప్రశ్నిస్తున్న దళితవాడపై కక్షగట్టి మూకమ్మడి హత్యాకాండకు, అత్యాచారాల పరంపరకు ఆ అగ్ర కులోన్మాదులు పూనుకున్నారు. తమ భూస్వామి పెత్తందారి అహంకారాన్ని, దౌర్జన్యాన్ని ఎదిరిస్తున్న వారిని టార్గెట్ చేసి ఎంచుకొని మరీ చంపారు. వారెవ్వరూ తిరిగి తలెత్తకూడదనే లక్ష్యంతో కుట్రపూరితంగా, ఉద్దేశపూర్వకంగా హత్యలు చేశారు. ఇళ్లను, సామాన్లను ధ్వంసం చేశారు. ఈ అత్యంత క్రూరమైన దాడిలో దుడ్డు రమేషు, తేళ్ల మోషే, తేళ్ల ముత్తయ్య, తేళ్ల యశోవా, దుడ్డు వందనం, దుడ్డు అబ్రహాం చంపబడ్డారు. దాదాపు 100 మందిని వెంటబడి వేటాడి తీవ్రంగా గాయపరిచారు. మహిళలపై అత్యాచారాలు చేశారు. తదనంతర కాలంలో ఈ ఘటనకు ప్రధాన సాక్షిగా ఉన్న దుడ్డు వందనం తల్లి అలీనమ్మను నిద్రిస్తుండగానే ఇంట్లోనే హత్య చేశారు. దేశంలో ఉనికిలో ఉన్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రతినిధులైన పోలీసులు, ఇతర అధికారులు, న్యాయ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ తననేమీ చేయలేదనే అహంకారంతోనే ఈ మారణకాండకు, విధ్వంసానికి వాళ్లు పూనుకున్నారని తెలుస్తోంది. కారంచేడు దళితులపై సాగిన ఈ సామూహిక హత్యాకాండ, అత్యాచారాలు, విధ్వంసానికి వ్యతిరేకంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యమం పెద్ద ఎత్తున ఎగసిపడింది. ఈ హత్యాకాండకు సూత్రధారి దొరలకే దొరైన దగ్గుపాటి చెంచురామయ్య అని అంటారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు బాధితుల పరామర్శకు, పరిహారాల చెల్లింపులకు కూడా అడుగు పెట్టనీయలేదు. దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘాలు, విప్లవ పార్టీలు, విప్లవ సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు బాధిత దళితులకు అండగా నిలిచాయి. దళితులపై నిరంతరాయంగా సాగుతున్న హత్యాకాండలను నిలువరించే లక్ష్యంతో దళిత మహాసభ ఏర్పడి పెద్ద ఎత్తున దళితులను సమీకరించింది. కమ్యూనిస్టు పార్టీలు, వివిధ పార్టీలు కుల వివక్షపై, కుల నిర్మూలనపై లోతైన చర్చలు సాగించే ప్రత్యేక సంఘాలు, వేదికలు ఏర్పరిచాయి. కారంచేడు దళితులపై సాగిన దాడికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసిపడిన ఉద్యమం ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1985ను కూడా సాధించింది. కానీ అది అమలుకు నోచుకోలేదు. అసలు రాజ్యాంగంలో ఉన్నటువంటి చాలా వరకు చట్టాలు మనం అమలుకు నోచుకోగలిగితే చాలు, ఇలాంటి దురంతాలు ఎప్పటికీ జరగవు. కానీ రాజ్యాంగం దారి రాజ్యాంగందే, రాజ్యం దారి రాజ్యందిగా ఉండటం వల్లే ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతుంటాయి. ఈ కాలంలోనే చుండూరు, లక్కింపేట హత్యాకాండలతో పాటు అనేక సంఘటనలు, హత్యలు, అత్యాచారాలు, సాంఘిక బహిష్కరణలు, వెలివేతలు తదితర రూపాల్లో దేశంలోనూ రాష్ట్రంలోనూ దళితులపై కొనసాగుతూనే ఉన్నాయి. గుంటూరు జిల్లా చుండూరు దళితులపై సాగిన సామూహిక హత్యాకాండకు, విధ్వంసానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం పెద్ద ఎత్తున ఎగసిపడింది. ఆ క్రమంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టానికి నిబంధనలు కూడా రూపొందించబడ్డాయి. ఇవి దళితులు స్వీయ గౌరవ పోరాటాలకు బలాన్నిచ్చాయి. దళితుల్లో ప్రతిఘటన చైతన్యాన్ని మరింతగా రగిలించాయి. ఈ రంగంలో అనేక రాష్ట్ర వ్యాప్త, దేశవ్యాప్త సంస్థల ఆవిర్భావానికి దారి ఏర్పడింది. పాలక వర్గాలను రాజకీయంగా నిలదీసే పోరాటాలుగా, అస్తిత్వ ఉద్యమాలుగా రాజకీయ రంగంలోకి కూడా వచ్చాయి. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు, విధానాలు ప్రకటించే విధంగా ఆ ఉద్యమాలు చేయగలిగాయి. సామాజిక న్యాయ పోరాటాలకు ఒక ప్రత్యేక గుర్తింపును అవి సాధించాయి. ఏదైనా ఒక పోరాటం జరగాలంటే కొన్ని ప్రాణాలు పోవాలా అనిపించేంత దారుణమైన సంఘటనలు ఆ కారంచేడు సంఘటనలు. సామాజిక న్యాయాన్ని భారత రాజ్యాంగం నుంచి ఆశించి ఆచరించే క్రమంలో కారంచేడు దళితులు పథకం ప్రకారం జరిగిన సామూహిక హత్యాకాండకు బలయ్యారు. కానీ ఆయా సందర్భాల్లో ముందుకు వచ్చిన ప్రతిఘటన పోరాటం దళిత బహుజనులు, మహిళల్లో నూతన చైతన్యాన్ని రగిలించింది. కానీ తదనంతర కాలంలో ఆ చైతన్యాన్ని దెబ్బతీస్తూ మనువాద కార్పొరేట్ ఫ్యాసిజం
జడలు విప్పి భౌతిక దాడులకు పూనుకుంటున్నది. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక దాడులు ఇటీవల కాలంలోనే పెరిగాయి. భూస్వామ్య పెత్తందారీ శక్తులు, కార్పొరేట్ శక్తులు ఏకమై సాగిస్తున్న ఈ దాడులను ప్రతిఘటించడానికి కారంచేడు, చుండూరు తదితర సామాజిక న్యాయ పోరాటాల నుండి ప్రతిఘటన చైతన్యాన్ని పూర్తిగా స్వీకరిద్దాం. మనువాద కార్పొరేట్ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు నిర్వహించడానికి ప్రతిన పూరుదాం.